హాయ్ గాయ్స్ అందరికీ ఈరోజు అయితే మా బిన్ను బర్త్డే ఉండే మా బిన్ను గారి బర్త్డే సెలబ్రేషన్ అయితే మేము సింపుల్గా చేసేసినాం ఇంట్లోనే. ఎలా చేస్తామో మీరైతే చూడండి. నేను రెడీ చేసినా కానీ మొత్తం మా ఫ్రెండ్స్ రాగానే ఆడుకోవడం వల్ల రెడీ చేయడం అంతా బొట్టు అవన్నీ అయితే పోయినాయి మా బిన్ను గారికి. ఇక మా అత్తమ్మ అయితే మళ్ళీ బొట్టు పెట్టమని అయితే చెప్తే వాళ్ళ డాడీ అయితే తెచ్చి బొట్టు అయితే పెడుతున్నాడు. ఇక్కడ ముగ్గురికి పెడుతున్నాడు. మా చిన్నతల్లి అయితే టోపీ వీకేసుకుంటుంది, నొప్పి లేస్తుంది, వద్దు నాకు. అసలు బర్త్డే అంటేనే ఒక తెలియని హ్యాపీనెస్ అనమాట. ఇక చిన్న పిల్లలకైతే మస్తు హ్యాపీగా ఉంటుంది. అసలు బర్త్డే వస్తుంది అనగానే 2 రోజుల ముందు నుంచి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు పిల్లలు. మమ్మీ నా బర్త్డే వస్తుంది, మమ్మీ నా బర్త్డే. చిన్నప్పుడు మన బర్త్డే చేసుకుంటాం, పెళ్ళైన తర్వాత పిల్లల బర్త్డే చేస్తాం. అది వేరే హ్యాపీనెస్, ఇది వేరే హ్యాపీనెస్ కదా. బిన్ని కానికంటే ఫస్టే చిన్నతల్లి కేక్ కోయడం స్టార్ట్ చేసింది అన్నమాట. ఈ చిన్నతల్లి అయితే అసలు బిన్ని కానీ కేక్ కోయొద్దు అని చెప్తుంది. అక్క కేక్ కోయొద్దు అని నాకైతే చాకైతే నాకేస్తుంది కోయమని చెప్పేసి ఇంకా అందరం అయితే కేక్ అయితే కట్ చేస్తున్నాం అన్నమాట. గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి, డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి. చిందాడి చిందాడి తుళ్ళిందంటే చిన్నారి, మమ్మీ చూపుల్లో చూడు ఎంత వేడి. వద్దంటే వినదే పగలంతా ఆడి పాడి, ముద్దైన తినదే పరిగెత్తే పైడి లేడి. చిలకల్లే చెవిలో ఎన్నో సులాడి, పడుకోదే 12 ఏం చేయాలి. గుమ్మాడి ఇక అత్తమ్మ కూడా కేక్ తినిపించేస్తుంది అన్నమాట బిన్నగానికి. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా కేక్ తినిపించేస్తున్నారు, ఫోటో దిగుతున్నారు అనమాట. మా ఇంటికి అయితే 2 అమెరికా పిల్లలు వచ్చినారు. ఇక్కడ సైడ్ ఉన్నారు. మా చిన్నతల్లి అయితే అన్నం కంటే ఎక్కువ కేకే తింటుంది. కేక్ అంటే అంత ఇష్టం దానికి. నేనైతే వద్దని చెప్పడానికి ఇక వాళ్ళ ఫ్రెండ్స్ అయితే చాక్లెట్లు బిస్కెట్లు తెచ్చిరన్నమాట. అవైతే గిఫ్ట్ లాగా చేస్తున్నారు. ఇక్కడ అమ్ములక్క చేరన్న వేసాను అనమాట. మా అమ్ములు అయితే కేక్ కూస్తుంది. మా బిన్నగానికి అస్సలు నచ్చదు కేక్ కూస్తే, అట్లాంటివన్నీ ఏడుస్తుంది. ఇక అమెరికా పిల్లలు అని చెప్పిన కదా, ఇక్కడ కూర్చున్న చూసిన 2 పిల్లలు, వాళ్ళైతే అమెరికా నుంచి వచ్చినారు. నమ్ముతారా? నమ్మకండి. ఇక వచ్చిన పిల్లలకైతే ఇక మిక్చర్ చాక్లెట్స్ మా బావ అయితే ఇది తెచ్చిండు అనమాట. థమ్స్ అప్ ఇవన్నీ మా బావ పెడుతుంటే ఇక అమ్ములు అయితే ఇచ్చేస్తుంది అందరికి పిల్లలకి. ఇక మా బిన్నుగాడు అయితే ఇక వాళ్ళ ఫ్రెండ్స్ ఇచ్చిన చాక్లెట్లు బిస్కెట్లు అన్నీ ఒక దగ్గర పెట్టుకొని ఇక చూసుకుంటారు. ఇక పిల్లలు అయితే అందరు కలిసి కొద్దిసేపు అయితే డ్యాన్స్లు అయితే చేసిండ్రు.
బర్త్డే సెలబ్రేషన్ అయితే. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.